ఏనుగు అమ్మాయి ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పిల్లలు ఇంటికి వచ్చినాక ఆ కథ వేరుగా ఉంది కదా, ఎంతో సంతోషంగా ఉంది. బాధలన్నీ తొలగిపోయినాయి. మా తమ్ముడిని మా మరదలను పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చినాం నుంచి. ఇప్పుడైతే మా సౌరభ్ గారు నేను చూస్తున్నాను నా చెట్టు. సౌరభ్ చిన్న అయితే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. అది ఇక నేను మాటల్లో చెప్పలేను, మరి అది ఎందుకు జరిగిపోయిందో ఏంటో. ఇక అదైతే వదిలేసిన నేను, గతం గత అంటారు కాబట్టి అదైతే వదిలేసి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే నేను ఏం చెప్తా అంటే, ఎవరు ఏం చెప్పినా కూడా మనం పట్టించుకోవద్దని అంట. ఇక ఆ విషయం అయితే వదిలేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఫోన్ మీ తమ్ముడిది కదా, అంటే ఈ ఫోన్ కాదు, ఈ ఛానల్ మీ తమ్ముడిది కదా, ఇది నీ దగ్గరికి ఎట్లా వచ్చిందంటే, ఈ ఫోన్ మా అన్న దగ్గర ఉంది కాబట్టి ఈ ఛానల్ కూడా తన దగ్గరే ఉండిపోతుంది కదా. అందుకే తను ఎక్కువ లెంత్ వీడియోలు చేయలేడు కాబట్టి, తను మాట్లాడలేడు కాబట్టి ఉన్నంతలో చేసి పెట్టినాడు. తన బాధనో కష్టమో మా మీద కోపమో ఇంకెవరు వేరే వాళ్ళ మీద ఆక్రోషమో ఏదో ఒకటి చేసి పెట్టిండు. ఆడుకోనిలే. అందరేమో ఇది మీ తమ్ముడు ఛానల్ కదా అంటే, నాది తనది ఏమీ లేదు. గొడవ వచ్చినప్పుడు కాకపోతే నాది అని అనుకుంటాము. ఈ ఫోన్ తన దగ్గర ఉండిపోయింది మెయిన్గా. అది ఇక దానికి మించి మనం ఏం చేస్తాం. మా హెరన్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట, ఫుల్ బిందాస్. ఆడ ఉంటే మాత్రం ఇంకా మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయితే ఉండేది. ఇప్పుడైతే హ్యాపీ ఏంటంట ఊయమ్మ తారంపాలా, ఊయమ్మ అన్ని షాడీలు అని చెప్తాంది. వాళ్ళ తమ్ముడు గిల్లినా తిట్టినా చెప్తాంది, వాళ్ళ పెదనాయనకి చెప్తుంది, మాకు చెప్తుంది. అబ్బా పాపం మా యథాంశ అయితే పాపం చాలా సైలెంట్. రాముడు మంచి బాలుడు లాగా కదా. నా బలము బలహీనత అంతా వీళ్ళే. అబ్బా మా సౌరభ్ అయితే చూడండి, మా సౌరభ్ అయితే సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడే పడుకొని లేచినాడు అనమాట. ఇక మా హెరన్ మధ్యలో వచ్చేస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అందరు ఈడు ఉండాల్సిందే కదా మమ్మీ కదా. నాకు వచ్చేసినారు చూసినారా, మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అయితే అందరూ వచ్చేసినారు. ఏం చెప్తున్నావు అబ్బా? రొట్టెలు చేస్తున్నావు ఇప్పుడు? పో ఏమవుతుంది ఇప్పుడు ఈ రొట్టెలు చేస్తే ఏడా. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా 9 కాదు 8:30 అవుతుంది, 9 అంటున్నా. ఇక వీళ్ళకి ఇప్పుడైతే అన్నం తినిపించే టైం, నైట్ టైం ఇది, మళ్ళీ డే టైం అని అనుకున్నారు. అందుకోసం అందరు జిడ్జిడ్గా ఉన్నారనమాట. నేను మాత్రం ఇప్పుడే స్నానం చేసిన. నేను స్నానం చేసి కూడా అరగంట అయింది అనమాట. అందుకోసం నేనైతే కొంచెం ఫ్రెష్గా ఉన్నా. నేను 6 గంటలకే చేసినానండి. ఇక రేపు అన్నప్రాసన కాబట్టి కొంచెము రేపటి నుంచి మా సౌరభ్ కూడా తినిపించాలి కదా చిన్న. సౌరభ్ కూడా ఇక కుకింగ్ అయితే పెట్టాలన్నమాట, వంట. ఇక వీడి సెక్షన్ వీడికి వచ్చేస్తుంది, ఎందుకంటే మళ్ళా వీళ్ళకంటే చాలా చిన్నోడు కాబట్టి ఇక నెక్స్ట్ వీడికి డిఫరెంట్గా చేసి పెట్టాలి. వాడు సిగ్గు పడతాను. అయితే ఇక వీడికి ఉగ్గు, మళ్ళీ వాళ్ళకి ఏమేమి ఫుడ్లు తయారు చేసినామో అవన్నీ తయారు చేయాలన్నమాట. ఇప్పుడైతే వీళ్ళంతా నార్మల్ ఫుడ్ అయితే తింటున్నారు, అయినా కూడా వీళ్ళకి కొంచెం డైజెషన్ అయ్యేది. వీళ్ళకి కొంచెం నార్మల్ ఫుడ్ అయినా కూడా అంత మెత్తగా మెదపకుండా చేసి పెడతాం కదా, అట్లా అనమాట. అది ఇప్పుడు మళ్ళా సౌరభ్ కోసం చేయాలి కాబట్టి మళ్ళా లతకు మాకైతే మళ్ళీ టాస్క్ అవుతా చేయగలిందా? అన్నం వేడిగుందా? అప్పుడు వాళ్ళకి ఏ ప్రాసెస్ లో చేసినానో అట్లానే చేసుకుంటే సరిపోతుంది. ఏమంటే కొద్దిగా మోతాదు తగ్గించుకుంటూ స్టార్టింగ్ లో అంతంత తింటారు, తర్వాత ఇక పెంచుతారు. ఇక రేపైతే మళ్ళీ పొద్దున లేవగానే అంతా ఉంటుంది అనమాట అన్నప్రాసన కోసం. అయితే మనం ఎంత పెద్ద సెలబ్రేషన్ చేసినా చేయకపోయినా మన హడావిడి అయితే పని అయితే ఉంటుంది. ఇక మళ్ళీ అన్ని పూలు పూజ సామాగ్రి అన్ని కొనుక్కరావాలన్నమాట. అది మా సౌరభ్ అయితే ఇక మొత్తం వాళ్ళ పెద్దనాయన దగ్గర ఆట ఆడుతున్నాడు. మమ్మ అన్నం తినవా? ఇంకెప్పుడు తింటావు? తినాలి కదా, వాళ్ళు తిన్నారులే, నువ్వు తినొచ్చు కదా. వద్దు వద్దు అను, వద్దు అను, వద్దు వద్దు అట్లా. నువ్వు తినవారా అన్నము? వద్దు అన్నా, వద్దు అను. తింటాడు మమ్మీ గారు సైలెంట్గా ఆమె తినాలా.
ఇక్కడ కూర్చుందిరా వచ్చి. దెబ్బలు పడతాయి లేకపోతే మమ్మీ గాడు ఆమె తినకపోతే దెబ్బలు పడతాయి. వీడు సైడ్ నుంచి అరుస్తూ ఉంటాడు అనమాట. అంతే కదా. అయ్యో 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 అంటున్నాడు మావాడు. వీడు ఏమంటారంటే ఆన్ కెమెరా చేయడు, ఏదైనా ఆఫ్ కెమెరా చేస్తాడు అనమాట. అంటే కెమెరా వెనక అంటే మనం వీడియో తీయనప్పుడు బాగా చేస్తాడు. తులో అయితే దండిగండి, హెలన్ కంటే చాలా తక్కువ. మా హెలన్ ఏంటంటే ఆన్ కెమెరా అయినా ఆఫ్ కెమెరా అయినా ఒకేలాగా ఉంటుంది, భయపడదు అనమాట. వాడైతే కెమెరా ముందరైతే కొంచెం సైలెంట్గా ఉంటాడు, మళ్ళీ మనం వీడియో తీయడం ఆపేస్తే అల్లరి ఎక్కువ ఉంటుంది. మమ్మీ గారు ఈరోజు నువ్వు చికెన్ అన్నం తిన్నావా పప్పు అన్నం తిన్నావా? పప్పు అను, పప్పు అను. పప్పా కాదా? కాదా? రసం అంటుంది. రసమా? మనకు అర్థమవుతలేదు, ఎందుకంటే వాళ్ళ భాష అంత వెరైటీగా ఉంటుంది. మా హెలన్ అల్లరి అయితే ఎక్కువ. ఇందాకేమో మా హెలన్ అల్లరే చేద్దాం. ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా హెలెన్ అల్లరి చేస్తుంది. ఓన్లీ ఆఫ్ కెమెరా మాత్రమే యథాంశ అల్లరి చేస్తాడు. అంటే కెమెరా ముందు వీడు అల్లరి చేయడు, కెమెరా వెనక అల్లరి చేస్తాడు. అంటే వాడు రాముడు మంచి బాలు టైప్లో చేస్తాడు అనమాట. మా హెలెన్ అనుకో కెమెరా ఆన్లో ఉన్న ఒకటి బిహేవియర్ ఉంటుంది, కెమెరా ఆఫ్లో ఉన్న ఒకటి బిహేవియర్ ఉంటుంది అనమాట. ఏం కావాలమ్మా? ఏం కావాలి తల్లి? పోతాలే మమ్మీ ముద్దు పెట్టు నాకు. మమ్మీ వాళ్ళ పెద్దనాయనతో ఆడతాడు. వాళ్ళు మొహం వాసిపోయినట్టు ఉన్నారనమాట వాళ్ళ పెద్దనాయన కాడ. గుర్రం ఎక్కుతున్నారా మమ్మీ? గుర్రమా? గుర్రం ఎక్కుతున్నారా? వీళ్ళు గుర్రం ఆట ఆడుతున్నారు. బాబా సౌరభ్కి చెడ్డి ఎద్దురా, పాస్ పోసినట్టున్నాడు. ఆ చెడ్డి తీసేసి ఇంకో చెడ్డి పట్టుకో మమ్మీ, పట్టుకో తల్లి, కింద పడతావు, పట్టుకోవాలా మమ్మీ? పట్టుకోవాలి తల్లి, పెద్దనాయనని పట్టుకో. ఏనుగమ్మా ఏనుగు, ఎంతో మంచి ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. మమ్మీ ఏడున్నావు మమ్మీ? ఓయమ్మా ఆడెక్కొద్దు మమ్మీ, ఎట్లుంటావు కింద పడతావు. రైట్ రైట్ పడ్డావా? రమ్మన్ రమ్మన్ రండి. ఏనుగమ్మా ఏనుగు, దా హెలెను రండి రండి, రావాలి రావాలి. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు.